హాయ్ ఫ్రెండ్స్, ఇది మా చిన్న మరిది ఎంగేజ్మెంట్ అండి విజయవాడలో. సో మార్నింగ్ మేము ఇలా రెడీ అయ్యాం అనమాట. యాక్చువల్లీ మేము 7 కల్లా రెడీ అయిపోయి ఉన్నాము, ఎందుకంటే 8కే స్టార్ట్ అవ్వాలని చెప్పారనమాట. ఇంకా మార్నింగ్ అంటే అప్పటికే మేము మిడ్ నైట్ దిగాము 2 o'clockకి. ఇంకా ఇంటికి వెళ్ళేపటికి 2:30 అలా అయిపోయింది. ఇంకా నిద్ర పట్టేపటికి 3. ఇంకా సరే అని చెప్పి ఇంకా మార్నింగే 5కే లెగిసిపోయాం అనమాట. ఇంకా అందుకే ఫేసెస్ కొంచెం డల్గా ఉన్నాయి, ఏమనుకోద్దు అలాగా. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆ వీడియో కంటిన్యూ చేస్తాను. మా చిన్నత్తయ్య వాళ్ళదనమాట ఫంక్షను. మా ఆయన చూడండి నాకు వెనకాల కొమ్ములు పెడుతున్నాడు. మా అత్తయ్య, మా మామయ్య, నేను, మా హస్బెండ్, మా పిల్లలు అనమాట. ఇదిగోండి తులసి మొక్క చూసారా ఎంత మంచిగా పడిందో. మా అత్తయ్య తులసి మొక్క పడిందా అని మా అత్తయ్య, మా మామయ్య. ఇది మా డోర్ ఎంట్రన్స్ అనమాట, మా అత్తయ్య వాళ్ళది. అసలు ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. కాకపోతే మా చిన్నత్తయ్య ఉంటే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉండేదన్నమాట. ఆవిడ ఫుల్ సంతోషించేవాళ్ళు. యాక్చువల్లీ మా పెద్ద మరిదేమో అబ్రాడ్లో ఉంటారు. ఇంకా తన ఎంగేజ్మెంట్ ఉంది, తనకి PR వచ్చిందనమాట. సో తను ఇండియాకి రాగానే తనకి కూడా మ్యారేజ్ అనమాట వెంటనే. సో ఈలోపు చిన్న ఆయనకి చేసేస్తున్నాము అదనమాట. ఎందుకంటే తను డాక్టర్ అనమాట. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి మళ్ళీ ఆ టైంలో డిస్టర్బ్ అయిపోతుంది, తను వచ్చే టైంకి ఇద్దరికి ఒకేసారి చేయకూడదు కదా అని చెప్పి తినికి ముందు చేసేస్తున్నారు. సో నేను వాళ్ళ ఇంటి వీడియో ఇంకా కంటిన్యూ చేస్తానండి. అక్కడ డెకరేషన్ మంచిగా చేశారనమాట. అంతా మా చిన్న మరిదే చూసుకున్నాడు పాపం. నేను ముందు వద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట పిల్లలతో, ఎందుకంటే నేను ఫుల్ సిక్ అయి ఉన్నాను కదా. ఇంకా ముందెళ్ళినా ఏం చేయలేను అనుకున్నాను. కాకపోతే బస్సుకు కూడా టికెట్స్ చాలా రేట్లో ఉన్నాయండి. నియర్లీ 5,500 అలా ఉన్నాయన్నమాట. ఇంకా వెంటనే మేము ట్రైన్కి బుక్ చేసుకుంటే RAC వచ్చింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తర్వాత ACకి షిఫ్ట్ అయిపోయారులేండి, అదంత తర్వాత మ్యాటరు. అది నేను బెంగళూరు టు విజయవాడ లాక్ చేసిన దానిలో చెప్తాను. అది ఇదిగోండి మా అత్తయ్య చూసారా బొట్లు ఎంత చక్కగా పెడతారో తులసమ్మకి నిండుగా. వాళ్ళ ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటారండి, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా మా చిన్న తమ్ముడు వస్తున్నాడు అనమాట, వాడి కూడా వీడియోలో ఉండరా అంటే ఇంకా మా ఫ్యామిలీ వెళ్ళాం అనమాట బెంగళూరు నుంచి. ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అంతా మంచిగా చేశారనమాట, అవన్నీ చూపిస్తాను. ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్ అండి అక్కడ. సారీ ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లే, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఈ మొక్కలు చూడగానే నేను కన్ఫ్యూజ్ అయిపోతాయి, ఎందుకంటే విజయవాడలో చాలా ఇటు చూసినా మొక్కలే ఉంటాయి. ఇంకా మేము క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. పొద్దున్నే మా చిన్నత్తయ్య వాళ్ళు కారు పంపిస్తున్నారు కానీ మళ్ళీ అక్కడ కూడా పనులు ఉంటాయి కదండి, మళ్ళీ మన కోసం స్పెషల్గా ఎందుకు, అదేది ఇక్కడ క్యాబ్ సర్వీస్ అన్నీ ఉన్నాయి కదా. మా తమ్ముడేమో ర్యాపిడో బుక్ చేసుకొని వాడు వచ్చేసాడు. ఇంకా మేమేమో క్యాబ్ బుక్ చేసుకున్నాము. నన్నేమో మంచిగా చూపించామంటే మా ఆయన చేతులు అవన్నీ పెట్టేస్తున్నాడు వెనకాల కెమెరాకి. ఇదిగోండి మా చిన్నత్తయ్య వాళ్ళ ఎంట్రన్స్. ఇది లక్ష్మీ హైట్స్ అని చెప్పి, నేను పేరు మంచిగా చూపించట్లేదండి బ్రీఫ్గా, అది స్పెల్లింగ్ మిస్టేక్ కూడా, లక్ష్మి అని సంథింగ్ అంతే. ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇదిగోండి అన్నీ అసలు ఆ పిల్లోడు ఒక్కడే అనమాట, ఎంత బాగా అరేంజ్ చేసుకున్నాడు అసలు. ఇదిగోండి మా పెద్ద అత్తయ్య, ఇదిగోండి మా చిన్నత్తయ్య గారు ఫోటోలో ఉన్నారు కదండి, మా చిన్నత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట, ఆఖరి చెల్లి, రెండో చెల్లి. ఇదిగోండి హాయ్ చెప్తున్నారు నా వీడియోస్ కోసం. ఇదిగోండి మా మామయ్య ఉన్నారు కదా, మా మామయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు అనమాట. ఇదొక బెడ్రూము. ఇదిగోండి మా పెద్దమ్మని చూపిద్దామని చెప్పి నేను అటు ఇటు తిప్పుతున్నాను, మా బాబాయ్ అనమాట. అదిగోండి అక్కడ పక్కన ఉన్నారు కదా వాళ్ళ హస్బెండ్. ఇదిగోండి మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మగారు, మా పెద్దమ్మ వాళ్ళందరూ శారీ మార్చుకున్నాక తీయమ్మ అని చెప్పి, మా చిన్న మామయ్యలో అక్క అనమాట, అంటే మా మామయ్యలో అక్క అనమాట, అక్కగారు అలాగా. ఇంకా ఫస్ట్ మా చిన్నత్తయ్యనే చూపించాలని చెప్పి ఫోటో అదిగోండి మా చిన్నత్తయ్య చేతిలో ఉండగానే వాళ్ళ చెల్లి చేతిలో ఉండగానే నేను తీసాను అనమాట ఫస్ట్. ఇదిగోండి తమలపాకులు, చాక్లెట్స్, స్వీట్స్, పెళ్లి చీర, అది ఎంగేజ్మెంట్ చీర, గాజులు, పసుపు కుంకుమ, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ప్యాక్ చేయించాడండి మా మరిది. ఇంకా లడ్డు ఇదిగోండి, ఇంకా ఫ్రూట్స్ 4 రకాలు 5 రకాలు ఉండాలి కదా, ఇంకా అన్నీ అనమాట. పాపం వచ్చేపాటికే 1:30 ఎంతో అయిందంట టైము.
కానీ తను ఎక్కువగా రెడీ అవ్వడానికి ఇష్టపడ్డనమాట. సింపుల్గా రెడీ అయిపోతాడు. ఇదిగోండి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. 8:30 quarter to 9 అయినట్టుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. ఇదిగోండి మా మరిది వైట్ షర్ట్లో ఉన్నారు కదా, చూపిస్తాను. ఇంకా అక్కడ పెళ్లి కూతురు వాళ్ళంతా అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే అనమాట ఫంక్షన్ జరిగింది, ఎంగేజ్మెంట్ ఫంక్షను. మేము ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక కార్నర్కి పెట్టారనమాట. ఇంకా ఇక్కడంతా పూజ, మనకి గౌరీదేవి గణపతి పూజ అంతా చేస్తాం కదా, నవగ్రహాల పూజ సంథింగ్ అంతా, ఇంకా అది చేస్తున్నారు. పింక్ శారీలో ఉన్నది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. ఇంకోటి మా చిన్నత్తయ్య గారి ఫోటో ఇక్కడ పెట్టారనమాట. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళంగానే కంట్లో నీళ్ళు తిరిగేసాయి అనమాట మా చిన్నత్తయ్య గారు అసలు. కాకపోతే మేము స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆ బాబుకి మంచిగా చేయగలం. అదే మేము అలా ఆలోచిస్తే మళ్ళీ ఆ బాబు ఫీల్ అవుతారు కదా అని చెప్పి మా మరిది ఇంకా మేము ఎక్కువగా మా చిన్నత్తయ్య గారి గురించి డిస్కషన్ చేయలేదు తన దగ్గర. కాకపోతే అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి కదండి కొంచెం ఆ ఎమోషనల్. ఇంకా ఇదిగోండి ఈయన పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ అనమాట. పెళ్లి కూతురు మదర్ ఏమో గ్రీన్ కలర్ శారీ ఉన్నారు కదా ఆవిడ. ఇంకా ఈ ఆంటీ వచ్చి మా అత్తయ్య ప్లేస్లో కూర్చున్నారు. మావయ్య ప్లేస్లో వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూర్చున్నారనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంటే మా చిన్నత్తయ్య వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడైనా ఫ్రెండ్సేనండి ఎక్కువగా ఇంపార్టెన్స్, మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కల్మషం ఏమీ ఉండవు అనమాట. మనం బాగుండాలి అనుకుంటారు చాలా వరకు. సో అలాంటి వాళ్ళని కూర్చోబెడితేనే మంచిగా ఉంటుంది, కొంచెం తెలిసిన వాళ్ళని, పెద్దవాళ్ళని అని చెప్పి ఇది కూడా నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిలే ఉంటుందండి. ఇంకా అలా అనమాట. ఇంకా వాళ్ళని కూర్చోబెట్టారు ఆంటీ అంకుల్ని. వాళ్ళు చాలా మంచిగా చేశారండి. మా మరిదిని వాళ్ళ అబ్బాయిలా అనుకుంటారంట చిన్నప్పటి నుంచి. ఇంకా సో ఆంటీ అంకులే కూర్చున్నారు. ఇంకా వాళ్ళ అమ్మాయి వాళ్ళ కోడలు అయితే మంచిగా మాట్లాడారండి నాతో, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇదిగోండి ఇంకా పూజకి అంతా రెడీ చేస్తున్నారు. ఇదిగోండి పెళ్లి కూతురు వచ్చేసింది. మా మరదలు కాదు, తోటి కోడలు. అదిగోండి తను డాక్టర్ అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ ఇయర్. ఈ శారీ చూడగానే మనకి ఏం గుర్తొచ్చిందండి, సమంత వేసుకుంటుంది కదా బ్లూ కలర్ శారీ, బెనారస్ టైపు. ఇప్పుడు రెడ్ కలర్ కూడా ట్రెండింగ్లో ఉంది. సేమ్ తనే ఆ ప్యాటర్న్లో ఎల్లో తీసుకుంది. నాకు చూడగానే భలే అనిపించింది అనమాట. కలర్ చాలా బాగా సెట్ అయింది దానికి. పాపం ఆంటీ అప్పుడే కొంచెం సిక్ అయి ఉన్నారు, అందుకని పాపం తొందరగా కూర్చోలేకపోయారు. కానీ వాళ్ళ మమ్మీ ఫుల్ యాక్టివ్ అండి. ఆంటీ ఎంత బాగా మాట్లాడారో. ఈవినింగ్ కూడా మేము పసుపు దంచేసామన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు ఆడపిల్ల వాళ్ళు మంచి ఫాస్ట్గా కొడుతున్నారు పసుపుని. ఇలా కొట్టాలంటే ఇప్పుడు మా ఇంటికి వస్తావు కదా, మా ఇంట్లో నీతో పెట్టిస్తానుండు అని చెప్పి ఆంటీ జోక్స్ అనమాట. కాకపోతే నేను వెళ్ళలేదు ఈవినింగ్, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అని చెప్పి నేను వెళ్ళలేదు. ఈవినింగ్ తాంబూలాలకి మాత్రం తాంబూలం తీసుకోవడానికి, అంటే అక్కడ పసుపు దంచినప్పుడు తాంబూలాలు ఇస్తారు కదండి. ఇంకా పెద్దవాళ్ళందరూ వెళ్ళారు. ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని చూసుకుంటూ నేను ఇంట్లో ఉన్నాను. ఇదిగోండి ఈ బ్లూ కలర్ శారీ అమ్మాయి అయితే నాతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడిందో నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఎందుకంటే అక్కడ అందరూ వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా, మా రిలేటివ్స్తో ఓకే, తను ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు. తను మంచిగా మాట్లాడింది అసలు, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంది నన్ను అయితే కనుక. ఎందుకంటే మనకి భయంగా ఉంటుంది కొంచెం, మన ఏజ్ వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. నాకైతే కొంచెం ఫ్రెండ్లీ టాక్ అయినా ఎలా అయినా. ఇంకా ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడారు. ఇదిగోండి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్నతో ఫస్ట్ పూజ చేపిస్తారు కదండి, అది జరుగుతూ ఉందన్నమాట పూజ. ఇదిగోండి ఇంకా అందరికీ హారతి చూపించారు. నీ ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు కదా, ఇంకా మా పెద్ద మరిది ఉన్నారు. ఇంకా వాళ్ళకి చేసేటప్పుడు నాకు కొంచెం అవగాహన ఉంటుందని చెప్పి నేను అన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీడియోలో కూడా స్పెసిఫిక్గా అందుకే మెన్షన్ చేసుకుంటాను నేను. ఇంకా ఆడపిల్లకి అన్నీ పెట్టాలి కదా మనం. ఇంకా తాంబూలం పెట్టి చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ ఆంటీ ఇస్తున్నారనమాట. అదిగోండి వాళ్ళ హస్బెండ్ వైఫ్ మా తరపున అమ్మ నాన్న కింద ఉన్నారనమాట మా మరిదికి. ఇంకా ఆంటీ అన్నీ పెడుతున్నారనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళు తర్వాత శారీ మార్చుకున్నాక మేము అన్నీ ఇస్తాం అనమాట, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ.
ఇప్పుడు ఏంటంటే డెకరేషన్ అంటే తను మేకప్ ఐటమ్స్ అయ్యేమి ఇవ్వం, ఎందుకంటే ప్రధానంకే ఇస్తాం అనమాట. సో అలాంటి ఏమి ఇవ్వకూడదు కాబట్టి ఓన్లీ చాక్లెట్స్ అలా ఇచ్చాడనమాట మా మరిది. మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడేమో మా తరపున హారము, రింగ్స్ అవి ఇస్తారనమాట. మనీ అలా ఇస్తాం మేము. సో మా మరిది ఇస్తున్నారనమాట. మాకు కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి అక్కడ స్టాండ్ అడ్డు, కానీ అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, ఎందుకంటే అందరు కూర్చున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటుంది, బాగోదని చెప్పి నేను కూర్చొని సరే ఎంతవరకు అయితే అంతవరకు అయింది అని చెప్పి నేను అలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. కానీ మా మరిదేమో ఫుల్ తల ఉంచేసి ఉంటాడనమాట. నువ్వు చాలా షై ఫీల్ అవుతున్నావు అంటే, లేదు అది నేను బాగానే కూర్చున్నాను అని చెప్తాడు. నేనైతే వీడియో తీసాను, అయితే వీడియోలో చూడని చెప్పి నేను జోక్స్ అలా ఉంటేనే బాగుంటుంది కండి. కొంచెం జోక్స్ వేస్తే మంచిగా ఉంటుంది. అలా సైలెంట్గా ఉంటే ఏదో అలా అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి ఆ ఫ్లవర్ వాజ్లు అవి అడ్డుగా ఉన్నాయని చెప్పి కొంచెం జరుపుతున్నారు ఆంటీ. వాళ్ళు కూడా అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అండి మమ్మల్ని, మగపిల్ల వాళ్ళ తరపున కదా. వెళ్ళగానే మనకి డ్రింక్స్ ఉంటాయి కదా, వెల్కమ్ డ్రింక్స్ అవి ఇచ్చారు. తర్వాత డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ ఒకటి, అంటే డేట్స్లా ఉంటుంది కదా, డేట్స్ డ్రై ఫ్రూట్స్ అది ఇచ్చారనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ మామూలుగా అంజూర్, జీడిపప్పు, బాదం అవి ఒక బాక్స్లో చక్కగా పెట్టి ఇచ్చారను. ఇంకా అవి తీసుకున్నాము, కానీ నేను వెల్కమ్ డ్రింక్ తీసుకోలేదు అండి, నాకు వద్దనుకున్నాను. ఇంకా పూజ అయ్యే వరకు నేనైతే ఏమీ తినలేదండి, ఎందుకంటే ఫస్ట్ పూజ అయిన తర్వాత మేము ఆ తర్వాత 11కి అనుకుంటా ఇంకా టిఫిన్ చేసాము. 11:30 అయిపోయిందిలేండి నియర్లీ. ఇంకా తను డ్రెస్ మార్చుకొని అంతా అయిన తర్వాత ఇంకా అప్పుడు మేము టిఫిన్ చేసాం. ఇంకా వెంటనే భోజనాలు అంటే అవ్వదు కదా, ఇంకా పిల్లలు కూడా ఫుల్ చిరాకు చేసేసారనమాట. అంటే వాళ్ళకి జీన్సెస్ అంతసేపు, అందులో నైట్ కూడా సరిగ్గా నిద్ర లేదు కదా పాపం పిల్లలకి కూడా. ఇంకా సరే అయితే ఇంటికి వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మళ్ళీ అటు వెళ్ళిపోయాం అనమాట మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి. భోజనం చేసేదాకా కూడా నాకు ఆగలేదు పిల్లలు. ఇంకా వెళ్ళిపోదాం అంటే డ్రెస్ మార్చేసాను. నేనేంటి డ్రెస్సెస్ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేశాను. సరేలే ఇంకా ఏం చేయను అటు ఇటు కాకుండా అని చెప్పి ఇంకా సరే ఇంటికి వెళ్ళాక మామూలు డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి వేసేసాను అనమాట. తీరా ఇంకా ఈవినింగ్ పసుపు దంచేటప్పుడు కూడా ఇంకా వాటి మీదే ఉన్నారు, టీవీ పెట్టుకొని చక్కగా ఏసీ ఆన్ చేసుకొని చక్కగా లోపల, బయటికి కూడా రాలేదు. నేను మర్చిపోయాను అనమాట పిల్లలకి డ్రెస్ చేంజ్ చేయడం, అలా నేను మర్చిపోయాను. అక్కడే కొంచెం బిజీగా ఉంటాను కదా, ఏదో ఒక అదే ఉడత సాయం లాగా నాది, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదైనా చెప్తే నేను చేశాను అనమాట నాకు తెలిసినంత వరకు అంతే. ఇదిగోండి ఇంకా ఆంటీ బొట్టు పెట్టి గంధం రాసి తనకి ఇస్తున్నారనమాట. ఒకటి ఫస్ట్ వెండి సామాలు గణపతిని ఇచ్చారు, అది లక్ష్మీ గణపతిని పసుపు కుంకుమ గుర్తుతో ఇచ్చారనమాట, సిల్వరు. ఇవన్నీ చూడండి మా మరిది, నేను చెప్తే వినలే కదా వీడియోలో చూస్తాడు, వదినా పెట్టేసావా వీడియో అంటాడు. ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా వీళ్ళ అమ్మాయి అనమాట, ఆంటీ అంకుల్ ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కోడలు బ్లూ కలర్ శారీ ఆవిడేమో వాళ్ళ కోడలు. ఇదిగోండి ఇంకా పువ్వులు పెట్టి హారం వేసి ఇంకా చీర జాకెట్ అన్నీ ఒక్కొక్కటి అలా పెడుతూ ఉన్నారనమాట. మా మరిది ఏదో ఆలోచిస్తున్నారు, తిను మంచిగా నాతో కనెక్ట్ అయ్యారండి, అంటే మంచిగా మాట్లాడతారనమాట, మంచిగా రిసీవ్ చేసుకుంటారు నన్ను, జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. జోక్స్ వేసారా అన్నట్టు ఉంటుంది కానీ సింపుల్గా వేసేస్తారనమాట. మా అబ్రాడ్లో ఇంకో మరిది ఉన్నారు కదా, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్, తను అంతే జోక్స్ మాత్రం భలే వేస్తారు మా మీద. కానీ ఇలాగే బాగుంటుందండి, ఫ్యామిలీలో అలా ఉండాలన్నమాట. ఫోటోగ్రాఫర్కి ఏమో పాపం అడ్డొచ్చేస్తున్నారని అందరూ వైర్లు లాగేస్తున్నారని, కానీ ఎక్కడ వాళ్ళు పాపం ఇసుక్కోకుండా పేషెన్స్గా మంచిగా తీస్తున్నారనమాట. మేమైతే చక్కగా వాళ్ళ వెనకాల కూర్చున్నాను నేను సీటింగ్, నాకు ఎంతవరకు అయితే అంతవరకు నేను మంచిగా తీద్దామని
నా మెమరీ కోసం ఇలా గుర్తుండిపోద్ది కదండి. దీనిలో అంటే ఎవరు డిలీట్ చేయలేరు. ఈ ఫోన్లో అంటే స్టోరేజ్ నిండిపోతుందని చెప్పి డిలీట్ చేసేస్తాము ఫొటోస్ కొన్ని రోజులు ఉంచుకొని. కానీ ఇలా వీడియో అయితే ఎప్పటికీ డిలీట్ చేయలేం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇగోండి చక్కగా ఇలా ఇస్తున్నారనమాట. కొంగు పట్టుకొని కొంగులో పెట్టుకోవాలి కదా, చేతిలో అలా ఇవ్వకూడదని చెప్తున్నారనమాట పంతులు గారు. రైట్ సైడ్ పట్టుకోవాలి. అసలు మా చిన్నత్తయ్య ఉంటేనా అసలు ఎంత బాగుండేదో. అసలు మా పెళ్ళిళ్ళన్నీ మా చిన్నత్తయ్య గారే చేశారనమాట. సారీ అండి, నాకు కాల్ వచ్చిందనమాట. మా తమ్ముడు ఇంకా తూర్పు వెళ్ళాడు, ఇంకా వాడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అనమాట ఫ్లైట్లో. ఇంకా అందుకని కాల్ చేశాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఫుల్ కంటిన్యూ అవ్వట్లేదండి, ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఇవన్నీ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇవ్వండి ఇంకా అంత హోకలు అది పెట్టిన తర్వాత అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. తర్వాత మా బాబు అంటే మా మరిది కూర్చుంటారనమాట. ఇంకా మా మరిదితో కూడా వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్లో వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా ఇంకా పూజ చేస్తారు. చక్కగా అది అయిపోయిన తర్వాత తను కూడా డ్రెస్ మార్చుకున్న తర్వాత ఇంకా రింగ్స్ ఎక్స్చేంజ్ అవి ప్రాసెస్ ఉంటుంది కదా, జరుగుతుంది. ఈ కెమెరామ్యాన్ చూసారా, బెల్ట్ భలే పెట్టుకున్నాడు. అసలు ఐడియాలు ఏంటంటే కొత్త కొత్త ఐడియాలన్నీ. చక్కగా ఆశీర్వదిస్తున్నారనమాట పంతులు గారు, చెప్తున్నారు. మన ఎంగేజ్మెంట్స్ అప్పుడు మనకు తెలియదు కదండి అసలు ప్రాసెస్ ఏంటా అని చెప్పి, ఓన్లీ మనం కూర్చున్నంత వరకే తెలుసు అనమాట. తర్వాత ఏం చేస్తారు ఏంటి అని మనకు ఐడియా ఉండదు కదా. కాకపోతే మనకైతే అప్పుడైతే లంగావణీలు కట్టించేవాళ్ళు, ఇప్పుడైతే శారీస్ వేసేసుకుంటున్నారు. ఫస్ట్ లంగావణి మీద మనతో పూజ చేయించిన తర్వాత ఆ తర్వాత అత్తయ్య వాళ్ళు ఏ శారీ పెడతారో అది ఎక్స్చేంజ్ చేసి అప్పటి నుంచి శారీస్ అనమాట. మాకైతే అలా చేస్తారు. ఇప్పుడంతా ట్రెడిషనల్ మారిపోతుంది కదండి, అలా అనమాట. ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారని చెప్పి ఇంకా ఆగారు. అదంతా స్లోలో జరుగుతుంది. అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారండి, అసలు వెంకన్న స్వామి ఎంత బాగా డెకరేట్ చేశారో వీళ్ళు. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మంచిగా ముగ్గులేసి బాగా చేశారంట, మా అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట. అసలు ఈవినింగ్ అయితే పెద్ద పెద్ద ముగ్గులమ్మ, అసలు భలే ఉంది. అసలు అంటే పసుపు దంచడానికి కదా, వీళ్ళేమో ఏదో వడియాలు పెట్టించారంట, బియ్యం పిండ మినపప్పు వడియాలు సంథింగ్, వాళ్ళకి అది ఆచారం అంట. మేమైతే పసుపు దంచిస్తాము అంటూ ఉండ్రాలు చేస్తామంట. మా చిన్నత్తయ్య వాళ్ళ చెల్లి గారు చెప్పారనమాట, అత్తయ్య గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మా చిన్నత్తయ్య మాకు బాగా అలవాటు అనమాట. సో ఫస్ట్ ఎవరి పేర్లు రావు, మా చిన్నత్తయ్య పేరే వస్తుంది మాకు, అలా అలవాటు అయిపోయింది. ఏమనుకోదు, పద్దాకల చిన్నత్తయ్య అలా చెల్లి అలా అంటున్నానని చెప్పి నాకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ నేమ్స్తో మనం మెన్షన్ చేయలేము ఎందుకంటే పెద్దవాళ్ళు. సో అత్తయ్య అంటే ఏ అత్తయ్యో అలా అనుకుంటారు, అలా అని చెప్పి నేను అలా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మన ఎంగేజ్మెంట్ అప్పుడు అయితే మగపిల్ల వాళ్ళకి ఏమి ఉండదు, అంతా ఆడపిల్ల వాళ్ళే కాబట్టి అంత లైట్ మనం చక్కగా మంచిగా రెడీ అయ్యి రావచ్చు అంటారు. కానీ యాక్చువల్గా పొద్దున్నే ముహూర్తం కదా, ఇంకా ఫాస్ట్గా ఇవ్వాల్సి వచ్చింది. నేను ముందు రోజు వస్తుంటే కొంచెం మంచిగా రెడీ అవుదాం అనుకున్నాను, అవ్వలేదండి. నేను కొన్ని ఐటమ్స్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయాను, కరెక్ట్గా స్టేషన్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాయి, ఇంకేమీ చేయలేము, అలా అయిపోయింది కొన్ని ఐటమ్స్ నావి. ఇంకొన్ని హారం అది వేస్తున్నారనమాట ఆంటీ. ఫోటో ఆయన ఏమో ఉంచుకో అమ్మ అంటే, లేదు తర్వాత వేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయి మా తోటికోడలు ఇంకొక ఫోటో తీసేసిన తర్వాత ఇంకా తను వెళ్ళిపోతారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి హారతి ఇచ్చేసిన తర్వాత దేవుడికి. ఇంకోండి మా మరిది సెలెక్షన్ మాత్రం బాగుందండి, హారమే కానీ గోల్డ్ అంతా మంచిగా సెలెక్ట్ చేశారనమాట ఇద్దరు, హస్బెండ్ వైఫ్ అనుకొని. హస్బెండ్ వైఫ్ అనే కానకూడదు, ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఎంగేజ్డ్. అదిగండి ఇంకా నేను వెళ్ళి అక్కడ నుంచుందాం అనుకున్నాను కానీ ప్లేస్ లేదు, ఇంకా ఎందుకు అలాగా బాగోదని చెప్పి
నేను చక్కగా చైర్లో మంచిగా కూర్చున్నాను. ఇగోండి మా చిన్న మావయ్య గారు, పెళ్ళి కొడుకు నాన్న అనమాట. మా చిన్న మావయ్య గారు మాట్లాడుతున్నారు. అక్షింతలు వేయడానికి వచ్చారనమాట. తన్ని వాళ్ళ కోడల్ని ఆశీర్వదించడానికి మంచిగా. మాకైతే మా చిన్నత్తయ్య మావయ్యనండి అన్నీ. అంటే మా మావయ్యకి మా అత్తయ్యకి కొంచెం తెలియదు అనమాట పూజలువి, అంటే మెయిన్ ఏం ఫంక్షన్కి ఏం చేస్తామని చెప్పి. పూజలు తెలుసు, మామూలు ఇలాంటి ఫంక్షన్లకి ఏం చేస్తామని తెలియదు అనమాట. సో అందుకని వీళ్ళే దగ్గరుండి, అంటే మనకి ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మా తమ్ముళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు, నాకు తెలిసినన్ని మా తమ్ముళ్ళకి తెలియదు, అలా అనమాట. సో పెద్ద తరహాగా వాళ్ళే అనమాట అన్నీ చేపించేవాళ్ళు మాతో. ఈ ఐటెం తీసుకోవాలి, ఆ ఐటెం తీసుకోవాలి, పూజలు ఇవి ఉంటాయి అవి ఉంటాయని మాకు కానీ మగపిల్లవాడి ఇద్దరికీ అలా చెప్పేవారు అనమాట. మా చిన్న మరిది మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడిది వాళ్ళే చేశారు, మా పెళ్ళి వాళ్ళే చేశారనమాట. దగ్గరుండి అన్ని పనులు. ఈవెన్ నా ఇంటి గృహప్రవేశానికే కానీ మా చిన్నత్తయ్య వచ్చి చక్కగా పాలు పొంగిచ్చి అంత మంచిగా చేశారనమాట. ఇవి చేయాలమ్మా, ఇవి చేయాలని చక్కగా ఆవిడ దగ్గరే మేము నేర్చుకున్నాం. మా తోటికోడలే కానీ నేను కానీ చాలా వరకు. అక్కడ అప్పుడు పసుపు దంచేటప్పుడు నేను చేస్తుంటే కొన్ని, నీకు తెలుసా అమ్మ అంటే, ఆల్రెడీ మా పెద్దమ్ముడి పెళ్ళి కూడా నేను చేశాను కాబట్టి అన్నీ ఐడియా ఉన్నాయి చాలా వరకు. కాకపోతే కొంచెం బ్రీఫ్గా ఇప్పుడు నేను ఇంకా దగ్గర నుండి చూస్తున్నాను, ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫొటోస్ ఇవన్నీ వీడియోస్ ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి అసలు మన సాంప్రదాయాలు ఏంటి కొంచెమైనా ఇన్ఫామ్ చేయడానికి, చెప్పడానికి అనమాట. నాకైతే కనుక ఎందుకంటే కొంతమందికి, నాకైతే మా పెద్ద తమ్ముడు పెళ్ళిలో చాలా ఇబ్బంది అయిపోయినాయి. కొన్ని పూజలు చేయాలి కానీ ఏం చేయాలి అది ప్రాసెస్ తెలియదు అనమాట. అంటే కాళికోటి సంబరం అంటారు, అక్కడ మనం నలుగు పెడతాము, కుంకుడికాయలు అన్నీ పెడతాం అనమాట. అందరితో అక్షింతలు వేపిస్తాం కానీ నీళ్ళతో బిందెతో నీళ్ళు పెడతాము మట్టి కుండతో. సో అది ఏంటి ఆ ప్రాసెస్, అదేంటి అన్నది నాకు తెలియదు. సో పెద్దవాళ్ళు అలాంటివి. తర్వాత పానకాల బిందె బావమరిదికి తాగించాలంటారు బావలతో. సో అక్కడ ప్రాసెస్ అలాంటివి నాకు చిన్న చిన్నవి తెలియదు అనమాట. ఎందుకంటే ఆ టైంలో మనం పెళ్ళిళ్ళ టైంలో అక్కడ ఆ సిచ్యువేషన్లో మనం ఉండము, ఓన్లీ అక్షింతలు వేయించుకుంటాము, నలుగు పెడుతున్నారు అయితే అంతే మనకి తెలిసినంతవరకు. మా తమ్ముడి పెళ్ళిలో అయ్యేపటికి నాకు అక్కడ ఇబ్బంది అయిపోయింది. మా తమ్ముడి పెళ్ళికి ఏం చేయాలి ఈ ప్రాసెస్లో, ప్రధానం అవన్నీ అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తాం కాబట్టి మెల్లో దారం వేస్తారు, అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఐడియా ఉంది. సో అందుకని నేను ఇప్పుడైతే ఇంకా బ్రీఫ్గా తెలుసుకుంటున్నాను అనమాట. మా చిన్నమరిది పెళ్ళిలో ఏంటంటే నేను పసుపు దంచేటప్పుడు ఆ వీడియోలో చెప్తానండి ఆ కార్యక్రమం గురించి. మళ్ళీ ఈ వీడియోలోనే ఇది చెప్పేసి ఆ వీడియోలోనే ఇంకా వాయిస్ ఓవర్ ఇంకేమి ఇవ్వాలా అని ఎత్తుక్కోవాలి. ఈ ఎంగేజ్మెంట్ వీడియో మాత్రం ఎంగేజ్మెంట్ వీడియోలా కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల వాళ్ళు అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మగపిల్ల వాళ్ళు జస్ట్ మనం గణపతి పూజ చేస్తాము, మామూలుగా నవగ్రహాలు పూజ చేపిస్తారనుకుంటా ఐ థింక్ అంతే. ఇంకా గౌరీదేవికి దండం పెట్టుకొని ఇంకా హారతి ఇస్తాము అంతే, మన ఇష్టదైవం తలుచుకొని అంతే. ఇంకోండి అది చెప్పాను కదా హారం దగ్గర, ఆ హారం ఉంచాలా తీసేయాలా అని డౌట్ అనమాట తనకి. అంటే ఆ డ్రెస్ మీదకి ఆ శారీ మీదకి అప్పుడు సెట్ అవ్వదు కదండి, అందుకని తన పాపం ఇంకా ఆయన ఒక్క ఫోటో అని చెప్పి ఇంకా ఓకే అన్నారు. ఇంకా తనకి పువ్వులు అలా అన్ని అవి మనీ అన్నమాట, ఆ రూపంలో అలా ఇస్తున్నారు. ఆంటీ అంకులు వాళ్ళు ఇస్తున్నారనమాట తనకి. అలా మగపిల్లోడికి కూడా అలాగే ఇచ్చారు ఆ ఆంటీ అంకులు. అది ఎంత అమౌంట్ అన్నది నేను చెప్పనండి, అవి పర్సనల్, మళ్ళీ బాగోదు కూడా నేను. ఇంకా తనకి ఇస్తుంటే ఇంకా ఆంటీ పక్కన ఆంటీ ఉన్నారు కదా అన్నీ వాళ్ళ పిన్ని గారికి షిఫ్ట్ చేస్తుంది తను. ఇగోండి ఇంకా చైర్లు అటు ఇటు పాపం కూర్చోడానికి పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట ప్లేసు. అంటే మగపిల్ల వాళ్ళకి ఓకే కానీ ఆడపిల్ల వాళ్ళకి పాపం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఇవ్వండి ఇంకా ఒక్క ఐటమ్ ఇస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ చీర, తర్వాత డబ్బులు, తర్వాత వెండి, అలాగా. ఇవ్వండి మా చిన్నమామయ్య గారు ఏదో చెప్తున్నారనమాట అంకుల్కి. ఇవన్నీ తర్వాత ఇద్దాంలే అమ్మా అని, మరేమో నాకు తెలియదు. ఇక్కడ
లేదు వాళ్ళ ఆడపిల్ల తెప్పిద్దామని. ఇప్పుడు ఈ అబ్బాయికి తను అక్క వరస అన్నట్టు మా మరిదికి. అయితే కనుక చాలా మంచిగా చేసిందండి తను కూడా, అసలు ఫుల్ జోష్ అనమాట. అసలు మా మరిదికి అప్పుడే నా ఎంగేజ్మెంట్ అని మేము షాకు. అసలు ఎప్పుడు అడిగినా ఇంకా టైం ఉంది వద్దునే అలా అంటాడనమాట. ఇంకా సడన్గా మాకు కాల్ వచ్చిందనమాట. ఒక 1 వీక్ కూడా అవ్వలేదు కాల్ వచ్చి, సడన్గా ఇంకా ఎంగేజ్మెంట్ అని కాల్ వస్తే ఇంకా అప్పటికప్పుడు అంటే కరెక్ట్గా క్రిస్మస్ హాలిడేస్. ఇది ఒక పరంగా లక్, ఒక పరంగా ఇదనమాట. అంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. కానీ వీళ్ళకి మా హస్బెండ్ వాళ్ళకేమో సెలవులు లేవు, వెంటనే లాగిన్ అవ్వాలి ఆల్టర్నేట్గా. తర్వాత వచ్చి బస్సెస్ ఫుల్ కాస్ట్. అసలు అది అనమాట మా డ్రాబ్యాక్స్. పిల్లల పరంగా ఓకే, పీస్ఫుల్గా చక్కగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే స్కూల్స్ అంటే ఒక 10-15 డేస్ స్కూల్స్కి వెళ్ళలేదు కదండి, మళ్ళీ వెనక్కి పడిపోతారు అది ఇది అని చెప్పి ఆ భయం లేకుండా నాకు హ్యాపీగా అనిపించింది. పంతులు గారు కూడా ఎంత ఓపికగా పూజ చేశారంటే అసలు మంచిగా చేశారండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఏం చేయాలో అంత సాంప్రదాయకంగా చేయించారు అనమాట. ఎక్కడ ఓవర్గా అలా ఏమీ లేదు. అంటే ఇప్పుడు కొంచెం మారింది కదండి జనరేషను, కొంచెం మన వేరే వేరే కూడా ఉంటాయి కదా, అలాంటి ఏమీ లేకుండా మంచిగా సెటైర్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమి లేకుండా పూజ అంటే పూజలాగే చేయించారనమాట. చాలా మంచిగా అనిపించింది, నైస్ అని. అదిగోండి ఇంకా ఒకటి అలా చేస్తూ ఉన్నారు. ఇంకా మా మరిదికి చెప్తున్నారనమాట, సరిగ్గా కూర్చో, ఎందుకు అంత భయపడి అంటే షై, సిగ్గు కదండి ఎవరికైనా వచ్చేస్తుంది, తను అనుకుంటాడు లేదు అనుకుంటాడు కానీ అలా అన్నమాట, మొహమాటము అలా ఉంటుంది కదా అంతే. ఇంకా బొట్టు పెట్టి గంధం అలా రాసి అక్షింతలు వేసి తను ఇస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా అదే ఏమంటారు టవల్ వేసుకోవాలన్నమాట, అంటే భుజానికి పెళ్ళి కొడుకు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా దేవుడు తిరుపతి ఉంటుంది కదండి మనకి, శంకు నామచక్రాలతో ఇస్తారు కదా, అది వేసుకున్నాడు అనమాట మా మరిది. కళ్యాణం అప్పుడు ఇస్తారు కదా, అది చాలా మంచిగా ఉంటుంది. ఈవెన్ ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళు తిరుపతి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనమాట. అదే ఫస్ట్ అందరం తిన్నది. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నోరు తీపి చేసుకోవాలంటారు కదా, ఇంకా ఆ ప్రసాదమే తిన్నాం అనమాట. అసలు ఎంత మంచిగా అనిపించిందో, ఫుల్ ట్రెడిషనల్ మంచిగా జరిగిందండి అంతా. అయితే కొంతమంది ఆంటీలేమో కొన్ని సెటైర్లు వేసారనమాట తినేటప్పుడు, అవి దీనిలో మెన్షన్ చేయకూడదులేండి, అంటే కామెడీ, ఇంకో విధంగా కాదు. అంటే పెళ్ళికూతురు ఆంటీ వాళ్ళు ఉంటారు, పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు, అవి విని కూడా చక్కగా నవ్వుకున్నాం అనమాట. అంటే పెళ్ళికూతురు అమ్మమ్మ వాళ్ళు అనుకుంటా, ఐ థింక్, నాకు తెలీదు, పెద్దవాళ్ళు కదా వాళ్ళు మళ్ళీ జోక్స్ వేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ మా మరిది వస్తారు, ఇంకా తనని తీసుకెళ్ళిపోతారనమాట. వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి ఇంకా చక్కగా దేవుడికి హారతి చూపించి ఇంకా తనని తీసుకెళ్తారు. ఇంకా మా మరిదిని రెడీ చేస్తుంది అనమాట మా వాళ్ళు అంటే అదే వాళ్ళ కోడలు అనమాట, ఆంటీ అంకుల్ వాళ్ళ కోడలు. నేను అసలు తనకి బాబు ఉన్నాడు అనుకోలేదు ఇతనికి, ఇంకా న్యూలీ మ్యారీడ్ అనుకున్నా. తీరా చూస్తే ఒక బుడ్డోడు ఉంటాడు చూడండి, అసలు భలే క్యూట్ అనమాట ఆడైతే ఈ గ్రేప్స్ అన్నీ తీసి పిప్పి చేశాడనమాట క్యాచ్ లాగా. కానీ కొన్ని ఫొటోస్ భలే క్యూట్గా వచ్చాయన్నమాట తనవి. అది న్యాచురల్గా ఉంటుంది కదా పిల్లలతో, వాళ్ళు ఫోటోగ్రఫీ వాళ్ళు మంచిగా తీసుకున్నారు. ఇంకా వాడు వస్తాడు చూడండి కొంచెం సేపట్లో, ఐ థింక్ ఆ వీడియోలో ఉందో లేదో మరి నాకైతే గుర్తులేదు. ఇంకా ఈరోజు మార్నింగే ఇంకా మేము బెంగళూరు వచ్చాం అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఫుల్ వర్క్ ఉంటుంది కదండి. ఒకరోజు 1 or 2 డేస్కి వెళ్ళినా అదే వర్క్, 1 వీక్ వెళ్ళినా అదే వర్క్ ఇంట్లో, అది కామన్ అయిపోయింది. జస్ట్ మేము సాటర్డే నైట్ వెళ్ళామండి, మిడ్-నైట్ చెప్పాను కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ 1 డే ట్రిప్ అనమాట చెప్పాలంటే గట్టిగా. ఆ 1 డే ట్రిప్లోనే అన్నీ కవర్ చేసేసినట్టు మేము.
కొంతమంది చెప్తుంటే నమ్మట్లేదు, ఏంటి వన్ డే కోసం అక్కడి నుంచి వచ్చావా అంటారు. నిజం రా బాబోయ్ అంటే అలాగా. ఇంకండి మా మామయ్య అక్షింతలు వేశారనమాట చక్కగా కోడలికి. ఇంకా అంతా అయిపోయింది, ఇంకా మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి ఆ పంతులు గారు చెప్తున్నారు. ఇంకా లగ్న పత్రిక అవన్నీ రాస్తారు కదండి. పెళ్ళి వచ్చి మాత్రం హైదరాబాద్లో అని చెప్పారనమాట. ఇంకా అడ్రస్ ఏం చెప్పండి నాకు తెలియదు కూడా. ఇదిగోండి ఇంకా మా మరిదిని తీసుకొచ్చారు. ఇంకా మా మరిదితో ఇంక పూజ చేపిస్తున్నారనమాట. సేమ్ తనకి ఎలా చేపించారో మా మరిదితో కూడా సేమ్ అంతే. ఇంకా ఇక్కడ కూడా సేమ్ వాళ్ళ మామగారు వచ్చి తనకి పెట్టాల్సిన ఐటమ్స్ పెడతారనమాట. బట్టలు, గోల్డ్, ఈవెన్ క్యాష్, ఇంకా రింగ్, అలాగా వాళ్ళకి తోచినంతలో అలా చేస్తారు పూజ అయిన తర్వాత. ఇంకా కొన్ని ఫోటోలు నవ్వు అంటే నవ్వట్లేదు, తను బిగిసిపోయాడనమాట. ఇంకా తర్వాత డ్రెస్ మార్చుకున్న తర్వాత నుంచి కొంచెం ఫ్రీ అయ్యాడులేండి. అందరం చెప్తున్నాం కదా ఇంకా అని చెప్పి ఇంకా బాడీ అంతా ఫ్రీగా మంచిగా ఉంచిండు. అప్పుడు దాకా ఫుల్ ఏదో ఆర్మీకి వెళ్ళినట్టు నిల్చున్నాడు అనమాట. అదిగోండి ఆంటీ, అంకుల్, మా మావయ్య గారు, మా చిన్న మావయ్య గారు. ఇదిగోండి ఇంకా నాకేమో అడ్డొచ్చేస్తున్నారు అందరూ, అసలు తీయడానికే అవ్వట్లేదు అనమాట. ఇంకా మా పెద్ద అత్తయ్య గారు ఇటు సైడు, ఇంక వీళ్ళంతా పెళ్లి కూతురు సైడ్ అండి, ఆ కార్నర్కి ఉన్న వాళ్ళంతా. నేనైతే వీడియోలో అంటే వీళ్ళ ఫొటోస్లో ఉంటాను కానీ మామూలుగా అయితే లేను. ఇంకా నాది నేను చూపించుకోవడం అవ్వదు కదండి ఫొటోస్. ఇంకా మా హస్బెండ్ ఏమైనా తీసిన దానిలో ఏమైనా ఉన్నానేమో తెలియదు కానీ నేనైతే ఒక్క వీడియోలో కూడా నేను దిగలేదు. స్టార్టింగ్ ఇంట్లో దిగిన ఫొటోసే అనమాట, అంతే. ఇంకా తర్వాత మా మరిదితో కొంచెం దిగాములేండి, అవన్నీ దీనిలో కవర్ అయిపోతే ఫోన్లో లేవు. మేబీ ఎవరైనా తీస్తే నేను అడగాలన్నమాట, అటాచ్ చేసుకోవాలి నేను. చక్కగా ఒక కలసమే పెట్టారనమాట. ఇంకా కలస పూజ అవన్నీ చేపిస్తారు కదా, కూర్చోమని చెప్తున్నారు. ఫస్ట్ చేతులు కడుక్కొని ఇంకా మనం తెలుసు కదా నామాలు చెప్తారు కదా, కేశవ నామాలు అవి చెప్పారు, గోవింద నామాలు సంథింగ్ ఐ థింక్. అసలు సింపుల్గా భలే డెకరేషన్ భలే బాగుందండి. అసలు అక్కడ బ్యాక్ డ్రాప్ నాకైతే ఎంత బాగా నచ్చిందో. అసలు ఈవెన్ తర్వాత పెళ్లి కొడుకు అదే మా మరిదిను తను నించినప్పుడు అయితే ఎంత బాగా వస్తుందో అసలు ఫొటోస్ అయితే మంచిగా ఉంటాయి అసలు. ఇంకంతా పూజ చేస్తున్నారనమాట. ఇదిగోండి వీళ్ళ ఫోటోలు కష్టాలు పాపం, ఎందుకంటే అందరూ వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళేమో సింపుల్గా ఒకరిని తీయడానికి అవ్వట్లేదు. ఇంకా అలా అని పక్కకి జరగని చెప్పలేరు కదా ఎవరిని, ఇంకా అలా తీస్తున్నారనమాట స్టూడియో వాళ్ళు. అసలు వాళ్ళ దానిలో అయితే భలే వస్తుందండి కెమెరా, అసలు బాగా అనిపించింది. లెన్స్ అంతేలేండి, కెమెరా వాళ్ళు కదా. చాలా బాగా చేశారనమాట. ఫస్ట్ అది టవల్ వేసుకున్నారు కదా, ఈలోపు బయట నుంచి కొత్తవి తెప్పించేశారు కండవా. అది మళ్ళీ అది కళ్యాణానికి వాడారనో మరేమో నాకు తెలియదు. ఇవ్వండి ఇంక చేయి కడుక్కొని ఇంక పూజ చేస్తున్నారనమాట. ఇంకా నేను ఫాస్ట్గా కంటిన్యూ చేసేస్తానండి. ఇప్పటికే 34 minutes అయిపోయింది, ఇంకా 15 minutes వీడియో ఉంటుంది అనుకుంటా ఐ థింక్. నేను అనుకున్న ఒక ఫోటో అయినా నేను ఇట్లా చూపించుకుంటే బాగుండు కెమెరా, అదే అనుకున్నాను నేను కూడా దిగినట్టు ఉంటుంది అని చెప్పి. ఇదంతా ప్రొజెక్టర్ అండి, పైన ప్రొజెక్టర్ ఉంది కదా ఆ షీట్ అనమాట, ప్రొజెక్టర్ షీట్. ఇటు సైడ్ ఏమో ఈ దేవుడు ఉన్నారు కదా వెంకన్న స్వామి, దానికి ఆపోజిట్ పెద్ద టీవీ ఉంటుంది. చాలా మంచిగా ఉందిలేండి ఇల్లు, అంతా మంచిగా నీట్గా ఉంది. అసలు చాలా బాగా చేశారు పూజ అంతా కానీ, అసలు వాళ్ళ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. ఆడపిల్ల వాళ్ళ సైడు అల్లుడి గారని మా మరిదికి ఇచ్చే రెస్పెక్టే కానీ అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట.
ఇవ్వండి. ఇంకా ఆంటీ కచ్చిపై ఇస్తున్నారు అనమాట, హ్యాండ్స్ తుడుచుకోమని. అలా ఇంకా పంతులు గారు అక్షింతలు ఇచ్చి పూజ చేపిస్తున్నారు, గణపతి పూజ అలాగా. ఇంకా అయిన తర్వాత ఇంకా ఇవన్నీ అంతా అయిపోవచ్చినట్టుంది ఐ థింక్. ఓ ఇగోండి బుడ్డోడు వచ్చాడు, ఈడేనండి ఆ బుడ్డోడు. ఇంకా నేను వీడియో తీయడానికి అవ్వలేదు, అప్పుడు కరెక్ట్గా ఎవరో అడ్డొచ్చినట్టున్నారు మేబీ. ఇగోండి బుడ్డోడు అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో. వాడు ఆ గ్రేప్స్ అన్నీ పిసికేస్తున్నాడు అనమాట. కొంచెంసేపు వెళ్ళి వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చున్నాడు. ఇగోండి వాడికి ఆ గ్రేప్సే నచ్చాయి. ఆ బ్లూ కలర్ శారీ ఉంది కదండి, వాళ్ళ బాబు అనమాట వాడు. ఇగోండి పెద్దవాళ్ళు అసలు మళ్ళీ జోక్స్ వేస్తూ ఉన్నారనమాట ఆంటీ వాళ్ళు. ఇటు సైడ్ మేము కూర్చున్నాము, మా చిన్నత్తయ్య వాళ్ళ పక్కన. అదిగోండి వెళ్ళి వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చున్నాడా, ఒక 2 నిమిషాలు కూడా కూర్చోలేదు, మళ్ళీ వచ్చేసాడు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ వస్తారండి. ఇంకోటి మా మరిది అయితే ఫుల్ ఆ డ్రెస్ ఉన్నంత వరకు అలాగే తల దించేసిండండి భూమిలోకి. అసలు తల పైకి సరిగా ఎత్తలేదనమాట ఫొటోస్ వీడియోస్కి. ఇంకా డ్రెస్ మార్చుకొని ఎంగేజ్మెంట్ అంతా రింగ్స్ మాత్రం అక్కడ చాలా మంచిగా, ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చేసింది పక్కనే అనుకున్నాడేమో, మంచిగా దిగిండు ఫొటోస్. ఇక్కడ మాత్రం ఇదిగోండి ఇంకా ఒక్కొక్కలా వచ్చి ఇటు నుంచి తీస్తున్నారనమాట వీడియోస్ ఫొటోస్ అలాగా. ఇవన్నీ చూడండి అలా అక్షింతలు పువ్వులు అలా వేపిస్తున్నారు. ఇంకా నేనైతే ఇంక జూమ్ చేసి తీద్దాం అనుకున్నాను, ఎందుకంటే అన్నీ వీళ్ళ తలలే అడ్డుపడుతున్నాయి అన్నమాట. సో నాకు అయినా సరే అవ్వట్లేదు. సరేలే లైట్ ఇంకా ఇంతవరకు ఓకే కదా అనుకున్నాను నేను. ఇవ్వండి ఇంకా అయిపోవచ్చిందనమాట పూజ. ఇంకా ఆంటీ అంకుల్ వస్తారు. ఇంకా కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు మార్చుకున్న తర్వాత ఇంకా ఏం లేదు, రింగ్స్ అవి మార్చుకోవడమే, ఆ సింపుల్ ప్రాసెస్. ఏంటమ్మా నేను వీడియో ఇప్పటికే 2 వాయిస్ ఓవర్లు కట్ చేసి ఇచ్చానండి, ఎందుకంటే అసలు కంటిన్యూ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే అవ్వట్లేదు. 2 టైమ్స్ అనమాట బ్రేక్. ఇంకా మధ్యలో నేను ఏం చెప్పానో మర్చిపోతున్నాను, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇవ్వండి పువ్వులు ఇస్తున్నాడు అనమాట మరిది అంకుల్కి. ఇంకా బుడ్డోడే అటు ఇటు పడేస్తున్నాడు, కానీ చక్కగా కూర్చున్నాడండి, సైలెంట్గా కూర్చున్నంతసేపు ఇబ్బంది అయితే పెట్టలేదు వాళ్ళ తాతయ్యని. ఇంకండి ఇంకా పూజ అయిపోతుంది. ఇంకో 10 మినిట్స్ ఫాస్ట్ వీడియో పెట్టేస్తానండి. ఇదంతా స్లో ఉందన్నమాట, ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ ఇద్దామన్నా కూడా అవ్వట్లేదు నాకు, ఇంకేం చెప్పాలా అని. మా పిల్లలైతే ఇంకా చక్కగా బయట ఆడుకున్నారండి. ఎవరో ఇంకో 2 పిల్లలు కూడా కలిశారు. ప్లే అని చెప్పి వాళ్ళు ఇంకా మంచి పిల్లలైతే ఇబ్బంది పెట్టలేదు, బయట అయితే చక్కగా ఆడుకున్నారనమాట. కొన్నిసార్లు మా చిన్నోడు ఇస్తాడు ఫోను అంటాడు, నేను ఇవ్వను నాన్న నాకు కావాలి అంటా నేను. ఓకే మమ్మీ అంటాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఒక 10 మినిట్స్ గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఫోను. ఫంక్షన్ అయితే చాలా మంచిగా ప్రశాంతంగా జరిగిందండి. ఇంకేం చెప్దామా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇంకా హారతి అంతా చూపిస్తున్నారనమాట, అంటే ఏమంటారు సాంబ్రాణి అంతా దేవుడికి. ఇంకా లగ్న పత్రికను ఆ బాక్స్లో పెట్టారనమాట. తర్వాత పంతులు గారితో రావిచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది ఇక్కడ పూజ. హారతి ఇస్తున్నారు చూడండి, గోవింద నామాలు చెప్తారనమాట, గోవింద అనమంటారు. ఇంకా గోవిందాని ఇంకా అందరికీ చూపిస్తారనమాట, అందరూ కళ్ళకద్దుకుంటారు హారతిని. పెళ్ళి కూతురు వాళ్ళ కజిన్ అనమాట ఆ పాప, చెల్లి అవుతుంది. ఇవ్వండి మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, మా అత్తయ్య అనమాట, మా మామయ్య, మా చిన్న మామయ్య.
ముగ్గురు భలే ఉన్నారనమాట మంచిగా. ఆ ప్లేస్లో మా చిన్నత్తయ్య కూర్చునేవారు అనిపించింది. అదిగండి. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు అయితే అసలు ఎంత కష్టపడ్డారనమాట. అన్ని వాళ్ళు కూడా మంచిగా అసలు నాన్ స్టాప్ వర్క్ 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 తిరుగుతూనే ఉన్నారనమాట. మా చిన్నత్తయ్య ఉన్నప్పుడు కూడా వాళ్ళేనండి అంత మా చిన్నత్తయ్యకి అన్ని చక్కగా అరేంజ్ చేస్తారనమాట అసలు. ఇప్పుడు ఆవిడ లేని లోటు మా అత్తయ్య చిన్నత్తయ్య వాళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు. కిందన మా లేఅవుట్లో డిస్కషన్ జరుగుతుందండి ఇప్పుడు. నీ వాయిస్ వరుస్తున్న టయానికి, ఎందుకంటే లేఅవుట్లో బాగా మొక్కలు వచ్చేసాయన్నమాట. పురుగు పుట్ర బాగా తిరుగుతున్నాయని అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా వర్షాలు కూడా పడ్డాయి కదా, ఇంకా చిన్నపిల్లలతో ఉన్నాం కాబట్టి అంతా క్లీన్ చేపిద్దామని చెప్పి అంతా మాట్లాడుతున్నారు. పోన్లేండి, ఈ దీనిలో నేను పడతాను ఈ కెమెరాలో, నా దానిలో లేకపోయినా. కెమెరా ఇటు పెట్టగానే అమ్మయ్య నేను ఉన్నాను అని చెప్పి అనుకున్నాను. జస్ట్ ఒక ఇదిగోండి ఇంకంతా అయిపోయింది. అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారనమాట. ఇంకా పీటలు అవన్నీ తీసేస్తున్నారు. ఇంక ఇక్కడ ఇదంతా క్లాత్తోనే క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే అక్షింతలు అన్నీ దేవుడికి పూజ చేసినవి కదండి, ఎవరైనా తొక్కేస్తారని చెప్పి ముందుగానే అంత గుడ్డతో క్లీన్ చేయించారనమాట. మా మరిది కాళ్ళకు దండం పెడుతున్నాడు. చైన్ బయట పెట్టు అంటే కూడా అసలు ఇష్టపడట్లేదు అనమాట. నో 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 అని చెప్పి షై ఫుల్. కొంచెం పెళ్ళి కొడుకు కదా, కొంచెం తెలియాలి అని చెప్తే కూడా వద్దు తినా అంటాడు. ఇట్లా చూడని చెప్పి కెమెరామ్యాన్ డైరెక్షన్స్ చూపిస్తున్నాడు అనమాట. ఇవ్వండి ఇంకా ఆంటీ అంకుల్ వచ్చారు పెళ్లి కూతురు సైడు, వాళ్ళ బ్రదర్ అనమాట. తను అబ్రాడ్ నుంచి వచ్చాడు ఎంగేజ్మెంట్కి. ఇంకా తను బావకి చైన్ అవి వేస్తారు కదా, బావలతో వేపిస్తారు కదా, ఇంకా బట్టలు పెట్టి ఇంకా గోల్డ్ అది వేపిస్తున్నారనమాట. ఇవన్నీ చేతికి ఇలాగా పసుపు గంధం అనుకుంటా, గంధం పూసి అలాగా బొట్టు పెట్టి ఇంకా అందరూ ఒక్కొక్కరు అడ్డొచ్చేస్తూ ఉన్నారు. నాకు క్లారిటీ తీయడానికే అవ్వట్లేదు అనమాట అసలు. ఇంకా ఈ గ్రీన్ కలర్ డ్రెస్ మాత్రం బాగా సెట్ అయింది మా మరిదికి. వైట్ దానికన్నా గ్రీన్ చాలా బాగుందని మేము ఇంకా రూమ్లో సెటైర్లు అనమాట మా మరిదితో జోక్స్ ఫుల్గా. వాళ్ళ బ్యాచ్ ఉన్నారనమాట. అసలు భలే అనిపించింది మనకి. నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. జోక్స్ నా పెళ్ళి టైంలో అంతా ఉంటుంది కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇదే బాగుంటుంది అనమాట బాండింగ్. అందుకని నేను ఈసారి మంచిగా వీళ్ళతో అంతా పరిచయం చేసుకున్నాను. ఎందుకంటే రేపు పెళ్ళి కొడుకుని చేసినప్పుడే కానీ అంత మళ్ళీ నేను ఒక్కదాన్నే అన్నట్టు ఉంటుంది నా ఏజ్తో. సో వీళ్ళతో కొంచెం మింగిల్ అనుకోండి, ఆ టైంలో నేను కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, నాకు బాగుంటుందని చెప్పి. ఇగోండి ఇంకా తను బావమరిది చేనేస్తున్నాడు అనమాట. బావమరిది బావకు వేస్తున్నాడు. ఇగోండి మా వాళ్ళు, మా చిన్నోడు. చూపించామని అంటున్నారు ఫోటోగ్రాఫ్ వాళ్ళు, జోక్స్ వేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట అంతా. ఇవన్నీ బుడ్డోడు మళ్ళీ వచ్చాడు. ఆ వైరేమో షాక్ కొట్టిద్దని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి 5 మన సైడ్ మగవాళ్ళని వాళ్ళ సైడ్ మగవాళ్ళని కూర్చోబెట్టి కండవాలు వేసి బొట్లు పెట్టి స్వీట్స్ పెట్టి అలా చేస్తారు కదండి, ఆ సాంప్రదాయం ఉంది కదా, అది జరుగుతుందన్నమాట. బయట లగ్నపత్రిక రాస్తున్నారు. ఇదిగోండి బయట అంతా జరుగుతుందండి.
ఇంకా బయట అక్కడ ప్లేస్ లేదు కదా అని చెప్పి ఇంకా మేము పెళ్ళికొడుకు రూమ్లోనే ఉండిపోయాం. ఇంకా స్వీట్స్ గంధము అలా వేస్తారు కదా. ఫస్ట్ మా హస్బెండ్ని కూడా కూర్చోమన్నారు అనమాట. కానీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి మా హస్బెండ్ లెగ్సిపోయారు. ఇంకా పెళ్ళికొడుకుని బయటికి తీసుకొస్తున్నారనమాట ఎంగేజ్మెంట్కి. ఇదిగోండి, ఇంకా ఈ డ్రెస్ చాలా బాగా సెట్ అయిందనమాట తనకి. ఇంక ఇప్పటి నుంచి ఫ్రీగా నవ్వుతాడండి. ఇంకా పెళ్లి కూతురుని కూడా తీసుకొస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు పెళ్లి కొడుకు ఇప్పుడు స్వీట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పారనమాట పంతులు గారు. ఇంకా తన ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకున్న తర్వాత ఇంకా అందరం ఒక్కొక్కటి ఐటమ్ ఇస్తున్నాము. లేదు, ముందు ఐటమ్స్ ఇచ్చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. పసుపు కొమ్ములు అన్నీ ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న తర్వాత ఇచ్చినట్టున్నాం. అయితే అది వీడియో చూస్తే కానీ మాకు క్లారిటీ ఉండదు. ఇంకా క్లాప్స్ కొట్టాము. అదిగోండి, ఎంత బాగున్నారు కదా జంట, క్యూట్గా అనిపించారనమాట. ఇంకోండి మా మరదలు, మా తోటి కోడలు మరదలనే వచ్చేస్తుంది నాకైతే కనుక. అసలు మధ్యలో ఆ దేవుడిని చూస్తాం భలే అనిపించిందండి, అమ్మవారిని. ఆ ఫొటోస్లో ఎంత బాగా వచ్చినాయి బ్యాక్ డ్రాప్. ఇంకా వీళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా చూపిస్తానండి. ఎంగేజ్మెంట్కి మాకు మా మరదలు వాళ్ళ తోటికోడలు వాళ్ళు ఏమి ఇచ్చారని మా అమ్మ వాళ్ళు. ఇగోండి ఎంగేజ్మెంట్ రింగ్స్లో వాళ్ళే లైట్లు పెట్టించారు చూడండి ఈ బాక్స్లో. ఈవెన్ హారానికి కూడా అంతే లైట్స్ బాక్సెస్ అంట, మనకి అవి చేపిస్తారంట, అంటే కస్టమైజేషను. ఇది వీడియో లాస్ట్లో వచ్చిందనమాట. కొన్ని వీడియోస్ అలా అయిపోతూ ఉంటాయి కదా. ఇది ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియో సీను. ఇంకా తర్వాత వాళ్ళ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారో చూపిస్తున్నాను. మనకి ముందుగా పసుపు కుంకుమ ఒక్క ఈ కామనే కదా, ఈ బ్యాగ్ ఇచ్చారనమాట. మా పిల్లలకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. మమ్మీ లంచ్ బాక్స్కి ఇదే పెట్టు మమ్మీ అంట. ఓకే అని చెప్పి ఇదేమో పసుపు దంచినప్పుడు ఇచ్చారులేండి, అది నేను తర్వాత చూపిస్తాను. ముందుగా వెళ్ళగానే డ్రై ఫ్రూట్స్ అది ఇచ్చారని చెప్పాను కదా, అది ఈ బాక్సే. అక్కడ మేము తినలేదు ఆ టైంలో, అక్కడ తినడం అంత ఇది కాదు. అదేమో రావట్ల ప్లాస్టర్స్ ఉంది తర్వాత చూస్తే. ఇంకా ఎంగేజ్మెంట్ అప్పుడు కేక్ కూడా కట్ చేశారండి. ఆ సీన్ మేము మిస్ అయిపోయాం, చెప్పాను కదా, ఇంకా బయటకు వెళ్ళిపోయాం మేము. ఇది అంజూరు డ్రై ఫ్రూట్స్ అలా ఇచ్చారనమాట ఆ బాక్సెస్లో. తర్వాత ఇంకా మనకి బాలాజీ స్వీట్స్ తెలిసిందే కదండి, మనకి ఒక సిల్వర్ ఐటము, ఒక జాకెట్ ముక్క, 2 కమలపళ్ళు, ఆ తాంబూలం తెలిసిందే కదండి. ఇంకా ఆకు ఒక్క అవి కామను, ఒక కిల్లి ఇస్తారు మనకి పాను. అదిగోండి ఇది స్వీట్ పాన్ ఇస్తారు కదా. నాకేమో జ్యూస్ కారిపోయింది, ఎందుకంటే 2 days అయిపోయింది కదా. నేను అదే 1 day 2 days అయిపోయినట్టేలేండి. వాళ్ళు సండే అంటే ఈరోజు ట్యూస్డే. పసుపు కుంకుమ ఒక్క ఆకు తమలపాకులు జాకెట్ ముక్క. బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి, చక్కగా కుట్టించుకోవచ్చు. ఇవ్వండి ఫ్రూట్స్, సిల్వర్ది ఇది అక్షయ పాత్ర అంటారా, ఈ ఐటెం పేరు నాకు తెలియదు. నేను అక్షయ పాత్రనే అనుకుంటున్నాను. చిన్న గిన్నె అనమాట ఇది. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉందో, కనిపించింది మీకు. శంకునామ చక్రాలు ఉన్నాయన్నమాట వేడుకొండల స్వామివి. ఇదిగోండి ఎంత బాగుందో. ఇంకా స్వీట్స్ అయితే తెలిసిందే కదండి, బాలాజీ స్వీట్స్ అంటే ఇంకా సూపర్ మనకి విజయవాడలో. ఇంకా అక్కడి నుంచి బూందీ, మనకి స్వీటు హాట్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇదిగోండి మైసూర్పాకు కంపల్సరీ ట్రెడిషనల్, మనకి బూందీ కాజా అలా అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.